తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్యామల నవరాత్రులు మ్మ్. 30వ తారీఖు నుంచి అండి. మ్మ్. ముందు సందేహం ఏంటంటే ఈ నవరాత్రులు అందరూ ఆచరించవచ్చా, ఎవరెవరు చాలా అసలు మంచి పూజ ప్రశ్న. చేసుకోవాలి అంటే అన్ని చేసేయటం అనేది కూడా ఇది పద్ధతి కాదు కాదు. అనేది చాలా మంది ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నానండి. అదే అడగాలనుకున్నా, అసలు ఎవరు ఆచరించవచ్చు, ఎవరు చేయకూడదు, ఒకవేళ చేయకూడదు అని అంటే ఎందుకు కూడా వివరించండి. తప్పకుండా అమ్మా, అమ్మవారి విశిష్టత కూడా. తప్పకుండా. మ్మ్. మూలాధారే మహిమ్ని హుతవహనజనీ మూలమంత్రీ త్రినేత్రీ హారాకేయూరవల్లీ అఖిల సుఖకరీ అంబికాయా శివాజా వేదే వేదాంతరూపీ వికటఘనతటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేభ్యశ్రీ ఐం నమస్తే. శ్యామలా నవరాత్రులు. మ్మ్. ఇప్పుడు నేను మీరు అడిగిన ఈ విషయాల గురించి చెబితే చాలా మందికి నా మీద ఇక్కడి వరకు కోపం వస్తుందమ్మా. ఎందుకంటే ఎందువల్లనంటే ఆ, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. కొన్ని 10 మందికి తెలిసేలా చేయాలి, కొన్ని అంతర్గతంగా మాత్రమే చేసుకోవాలి. మ్మ్. అందులో మీరు మీ అమ్మమ్మ గారిని మీ నాయనమ్మ గారిని చూశారుగా. మ్మ్. అంటే ఆ వయస్సులో, అంటే మీకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ సమయంలో మీరు ఎప్పుడైనా, నేను అడుగుతున్నానని కాదు, మ్మ్. శ్యామలా నవరాత్రులు కానీ వారాహి గుప్త నవరాత్రులు కానీ మీరు విన్నారు ఎప్పుడైనా? నిజం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కంటే ముందు వరకు కూడా వారాహి నవరాత్రులు ఇలా చేస్తారని కానీ శ్యామల నవరాత్రులు ఉంటాయని కానీ నాకు తెలియదు. తెలియదు గురుగారు. అదే చెప్తా. అంటే ఇక్కడ మన పూర్వీకుల్లో ఎప్పుడు మనం వినలా. మ్మ్. ఇప్పుడు మాత్రమే మనం ఈ సోషల్ మీడియా అనేటువంటివి బాగా పెరిగిపోయిన తర్వాత ఇటువంటి మనం బయటకు వచ్చినాయి, అప్పుడే వారాహి అమ్మవారి గురించి మనం తెలుసు. విన్నాం. మ్మ్. అవును. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు తెలిసినంత దసరా నవరాత్రులు, అది మాత్రమే మనం అందరం కలిసి చేసుకోవాలమ్మా. నిజం. ఈ వారాహి నవరాత్రులు కావచ్చు, శ్యామలా నవరాత్రులు కావచ్చు, మా పోటీ వాళ్ళు అంటే పూర్ణ దీక్షాపరులు, మ్మ్. పీఠాధిపతులు, మ్మ్. లేదంటే కనుక వానప్రస్థం అంటే కుటుంబం అంతయు ఉన్నప్పటికీ కూడా సంసార జీవితానికి దూరంగా ఉంటారు. మ్మ్. వానప్రస్థం మ్మ్. ఒక రకమైన సన్యాసం చెప్పాలంటే. ఆ, ఇలా ఇదొకటైతే మనకు వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం వస్తుంది. గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఓ. ఆ నియమాలను అనుసరించే నలుగురికి మాత్రమే ఆహా. ఈ నవరాత్రులకు అర్హతమ్మ. మిగతా వాళ్ళు ఎవరికి లేదండి. చూడటానికి కూడా అర్హత లేవు. అమ్మో. ఆ. ఒక మాట చెప్తా, మీరేమనుకోవద్దు. మ్మ్. అందరికి అన్నీ కావాలని చెప్పి ఇవి చేస్తున్నాం. అన్ని రకాల దోషాలతో విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయిగా. చేయవలసింది ఎప్పుడైతే మనం చేయకుండా ఆపేస్తామో ప్రమాదం, చెయ్యరాంది ఎప్పుడైతే మనం చేస్తామో దాని ప్రమాదం కూడా మనం అంతే తీసుకోక తప్పదు. తప్పదు. కాబట్టి ఇవి అందరూ కూడా చేసేవి కావు. మ్మ్. పూర్వకాలంలో షట్కాలం, మ్మ్. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 6 కాలాలు. 6 కాలాలు. 6 కాలాలలో కూడా ఇంట్లో వాళ్ళు కట్టెన వేసేసుకొని చేసేసుకుంటూ ఉంటారు. మ్మ్. నివేదన పెట్టే ముందు కట్టెన వేస్తారు కదమ్మా. అవునండి, వేస్తారు. అలానే మీకో నాకో వాళ్ళకో పూజ చేస్తున్నారు నవరాత్రులు, దసరా నవరాత్రులు. అప్పుడు మీ చేత మేము కూర్చోబెట్టి విడిగా చేస్తాం. కానీ ఈ గుప్త నవరాత్రులు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు రహస్యకృతంగా శక్తిని ఉత్పన్నం చేసేదమ్మా. ఓ. ఉన్నటువంటి దాన్ని 1000 రెట్లు పెంచేటువంటిది. అది ఎంత పెరిగితే అంత సమిష్టిగా అందుతుంది. మ్మ్. అందాలి అని అంటే 100 మంది చేయడానికి వీలేదమ్మా. ఇక్కడ ఒక మనిషి కూర్చొని తలుపు వేసుకొని, మీకు ఇప్పుడు కాశీ వారాహిం వారు తెలుసు కదా, మ్మ్. అవునండి. అవన్నీ పొద్దునే మూసేస్తారు చూడకుండా. అసలు చూడడానికి కూడా ఉండదు కదండి. వెళ్ళలేరు. ఆ. కాదండి మేము చూపిస్తామని డబ్బులు వస్తాయి చూపిస్తే, మ్మ్. కానీ వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకని? అసలు ఒక చాలా నియమం. స్ట్రిక్ట్ గా ఉంటారు. మ్మ్. ఆ నియమాన్ని అనుసరిస్తే దేశం బాగుంటుంది. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే మొత్తం. మ్మ్. ఇటువంటి వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అనేటువంటిది అందరినీ కూర్చోబెట్టి చేయిస్తే మ్మ్. పుణ్యమేమో కానీ పాపం మాత్రం ఖచ్చితంగా లభ్యమవుతుందమ్మా. అమ్మో. మీరు ఎలా అయినా అనుకోండి, నన్ను ఎన్నైనా తిట్టుకోండి, దారిలో కనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఓ. వద్దు అని చెప్తా. వద్దు, చేసుకోవద్దు. మరి ఏంటమ్మా ఇది దేనికి ఉపయోగిస్తుంది? మ్మ్. ప్రతి మనిషికి జీవితంలో వృద్ధి. మ్మ్. మరి మేమేం ఇది చేయాలి? కావాలి. రెండే ఆచరించాలి. ఒకటి, మ్మ్. ఎక్కడైనా ఈ శ్యామల అమ్మవారికి ఆరాధన జరుగుతుంది, నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఏదన్నా ఒక ధన వస్తు రూపంలో సహకరించండి. మ్మ్. కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక మ్మ్. సుకృతం దుష్కృతం చే చత్వారః సమభాగిన. నేను కర్త, నేను ఈ 9 రోజులు నవరాత్రులు చేద్దామనుకుంటున్నా అని మీ చెప్పా. మ్మ్. కారకులు, దాని ఏముందండి, మా ప్రయత్నాలు మేము చేస్తాము, ఆ. మీరు ముందుకు నడపండి. ఆ. ప్రేరకులు, సరేనండి అనుకుంటే సరిపోదు కదా,
దానికి డబ్బు చేయాలి అని రూపంలోనూ చెప్పి. వస్తువు రూపంలోనూ కావాలి కదా, అది మనం సమకూరుద్దాం. ఉమ్, ఆమోదకులు ఉమ్, కరెక్ట్, ఇది మన గోత్ర పేరు మీద చేసేది కాదు కదా, దైవికంగా భగవంతుడికి అమ్మవారికి మాత్రమే ఆ శక్తిని ఉత్పన్నం చేయడానికి చేసేటువంటిది కాబట్టి మా గోత్రనామాలతో పని లేదు. అమ్మవారికి అక్కడ సంబంధించి. ఆ జరిగేటువంటి క్రతువుకి ఉమ్, ధనవస్తువు రూపంలో ఏదైనా ద్రవ్యం ఆ సేవ మాకు దొరికితే చాలు, ఓ, అందుకు మేము సిద్ధం ఉమ్, అని ఎవరైతే నలుగురు ముందుకు వస్తారో అందులో ఉండేటువంటి ఒక యోగం ఈ నలుగురికి ఆపాదిస్తుంది. ఆహా, అది సుకృతం. ఉమ్, దుష్కృతం అంటే ఏంటి? నవరాత్రులు చేస్తున్నా, ఉమ్, మీరండి మీ పేరు మీద చేసి పెడతా, హా, మీ గోత్రం మీరు మీద చేస్తారండి, నా గోత్రం మీరు మీద చేస్తారంటే మీరు కూడా రండి, హా, మీరు చేస్తున్నారా, మీ తర్వాత అక్కడ పూజ ఎలా ఉందని చెప్పండి, నేనే వస్తా, పూజ ఫలితం ఓ, బాగుందా, ఒప్పుకోలేదు. ఇక నేను రావచ్చా, ఈ నలుగురికి దుష్కృతమే. అమ్మో, ఉమ్, అంటే సుకృతానికి దుష్కృతానికి తేడా అమ్మా. ఉమ్, ఎవ్వరు ఏమీ అనుకోవద్దమ్మా, ఒక్క మాట చెప్తాను, సంబంధం లేదు కానీ ఈ చెప్పిన ఒక్క మాట అర్థం చేసుకోగలిగితే దీనికి దానికి సంబంధాన్ని అంటగట్టుకోవచ్చు చక్కగా. ఉమ్, ఒక మనిషికి వివాహం చేస్తారు కదమ్మా, ఉమ్. ఎంతమంది కలిసి చేస్తారు? అయ్యగారు ఒకళ్ళు ఉంటారు, ఉమ్, అంటే బంధువర్గంలో అందరూ అనేక ఉంటారు. మంది వచ్చి చాలా మంది వస్తారు. కలిసి వివాహం చేస్తారు. ఉమ్, దయచేసి ఎవ్వరు ఏమీ అనుకో, నేను చండాలమైన మాట మాట్లాడట్లేదు, అర్థం కావడం కోసం ఈ పదాన్ని నేను మాట్లాడుతున్నా. అందరూ కలిసి వివాహం చేస్తారు, తండ్రి మాత్రం వాడు ఒక్కడేగా కావాల్సింది. ఉమ్, ఉమ్, అలానే ఇవన్నీ కూడా ఉమ్, అంటే ఏది ఎలా చేయాలి, ఉమ్, తల్లి నిజం తండ్రి నమ్మకం అంటారు చూసారా, ఉమ్, అలానే మనం ఏది చెయ్యాలి. ఉమ్, నిజమేంటి? దసరా నవరాత్రులు మాత్రమే మనం అందరం కలిసి చేయాలి. ఉమ్, ఇవన్నీ ఏంటి చేయడానికి అర్హత లేవు మనకు, ఉమ్, కానీ ఇవన్నీ కూడా నేను చేస్తాను అని అంటే అది ఎంతవరకు ధర్మం అనేటువంటిది మనం ఆలోచించుకోవాలమ్మా. తెలుసుకోవాలి. అధర్మాన్ని కూడా తీసుకొచ్చి నేను చేసేస్తాను, నేను చెందేస్తాను అని అంటే ఉమ్, ఆ ఒక్క పాపం అనేది అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంది. సర్వకాల సమాయుతంగా ప్రతి మనిషిని కూడా ఇబ్బంది పెట్టక తప్పదు. ఉమ్, ఎందువలన ఇబ్బంది పెడుతుంది? అది సంబంధించింది కాదుగా. ఉమ్, మూలమంత్రం అనేటువంటిది చాలా బీజాక్షరాలు, అది ఎవ్వరికి అర్హత లేవు వినటానికి కూడా. ఉమ్. ఎందువలన అది చాలా ఘనాటఘనంగా ఉంటాయి బీజాక్షరాలు, వినడం కూడా కుదరదండి. పనికిరాదమ్మా. ఆహా. అక్కడ కూర్చున్న తర్వాత ఆ ముద్రలోనే వేసుకుంటూ వస్తాం. ఉమ్, ఇప్పుడు అవును. కొన్ని ముద్రలు ఇవి మనం చూడగలిగినవి, ఉమ్. మిగిలిన చాలా ముద్రలు ఉంటాయి, ఎవరు చూడటానికి కూడా ఆ ముద్రలకి ఉండదు. ఉమ్, అమ్మవారికి నాకు అంటే అమ్మవారి ఎదురుకుండా కూడా నేను కూర్చోకూడదు, ఉమ్, ఆ రూపానికి నేను కూడా సరిపోనమ్మా. అక్కడ శక్తికి అమ్మవారికి కొంచెం ఒక పక్కకి ఉమ్, కూర్చొని అర్చన చేస్తూ ముద్రలు వేస్తూ గంట కొట్టుకుంటూ ప్రతి క్షణం ఒక హారతి ఇచ్చుకుంటూ ఆరాధన చేసుకుంటూ రావాలి 9 రాత్రులు కూడా. ఉమ్. చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా నేను ఇది నిజమా అబద్ధమా అని 100 మందికి 1000 మందికి నేను నిరూపిస్తాను. అంటే ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఉమ్, ఈ వాటర్ బాటిల్ నాకు ఇవ్వండి, ఉమ్, దాని మీద మీరు ఒక పేరు రాయండి, మీకు మాత్రమే తెలిసేట్టుగా పేరు రాయండి, ఉమ్, సీలు ఓపెన్ కూడా చేయొద్దు, నాకు ఇవ్వండి, నవరాత్రులు అందరూ తీసుకొచ్చి మీకు ఇస్తాను, దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయండి, ఆశ్చర్యపోతారు. అవునా, ఏం జరుగుతుంది గురుగారు? అంత శక్తి గల వైబ్రేషన్ అందులో కనిపిస్తుంది మీకు. హా. మనకు ఒక మంత్రం చెబుతుంటే మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రి త్రినేత్రి అంటుంటే ఉమ్, పెదాల నుంచి 7 అంగుళాలు శబ్ద తరంగాలు వస్తాయమ్మా. హా. బయోక్లోబ్ మైక్రోస్కో చిన్న చిన్న వీడియో ఉంటాయి కెమెరాస్, ఉమ్. వాటిల్లో తీస్తే ఆ శబ్ద తరంగాలు మెరుపుల్లా కనిపిస్తాయి మనకు. ఓ. మనకు నార్మల్గా కనిపించవు, ఉమ్, ఆ కొన్ని కెమెరాస్ ఏవో ఉంటాయి కదా, వాటిల్లో ప్రత్యక్షంగా మనిషి చెబుతున్నప్పుడు ఉమ్. శబ్ద తరంగాలు 7 అంగుళాలు వస్తాయమ్మా. ఓ. మెరుపులు ఎలా అయితే వస్తాయో ఆ రకంగా అది అలా వస్తాయి. తిరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆ తరంగాలు ఎక్కడి నుంచి వస్తే మంత్ర శబ్దం మొత్తం కూడా అందులోకి వెళ్తుంది, ఉమ్, నీటిలోకి, నీళ్ళలో. అది ఆకర్షిస్తుంది. మీరు దాని వైబ్రేషన్ చూడొచ్చు. ఓ. అటువంటిది మనం ఎలా పడితే ఎలా చేసేస్తామంటే అది ప్రమాదానికే దారితీస్తుందమ్మా. ఉమ్, తీసుకోండి, ఎలా చేసుకోవాలి? ఉమ్, అమ్మవారు చక్కగా శ్యామలాదేవి అంటే సరస్వతి అమ్మవారు పెట్టుకోండి. ఉమ్, దివ్య సింహాసనాసీనాం సుకవీనా లసత్కరాం సంగీత మాతృకాం వందే వరదాం సుస్మితాసనాం రాజే శ్యామలాం. ఇది ఒక్కటి చదువుకోండి, ఉమ్, అది మంచిది. చదువుకోవాలి. కానీ నేను పూజ చేస్తాను, పూజ చూస్తాను అని కూడా అనుకోకూడదండి. ఎందుకంటే పూజ చేసేటువంటి సమయంలో ఉమ్, అర్ధరాత్రి పూట చేసేటువంటి కాలషష్టంలో అర్ధరాత్రి పూట చేసేటప్పుడు పండు గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ పెట్టి వాటిని కట్ చేసి కుంకుమ అవన్నీ వేసినప్పుడు రక్తాన్నం అంటారు. రక్తాన్నం అంటే అందరికీ కూడా అనకూడదు, కానీ నాకు కొంచెం కోపం వస్తుంది వీళ్ళని చూస్తే. ఉమ్, రక్తాన్నం అనగానే రక్తంతో కలిపేస్తారన్నం అంటారు. ఉమ్. కుంకుమ లలితా సహస్రంలో రక్తవర్ణ మాంసనిష్ట అన్నప్పుడు రక్తవర్ణం అన్నారు, మాంసనిష్ట అన్నారు, అమ్మవారి రక్తం అడిగింది అంటారు. కుంకుమ పువ్వు ఉమ్, పాలల్లో కలిపితే వచ్చే వర్ణం అండి రక్తవర్ణము అంటే. ఆహా. మాంసనిష్టము అని అంటే కుర్తులుగా తీసుకునేది అల్లప్రసం. ఆహా. వీటితో అక్కడ ఆరాధన చేయాలి. ఉమ్, ఆ అక్షతులు అనేటువంటిది ఎర్ర అక్షతులు ఉంటాయి, నలుపుతో చేసిన అక్షతులు ఉంటాయి. అవి వాడుతున్నప్పుడు అమ్మో ఏదో చేసేస్తున్నారు అని రకరకాలుగా భావిస్తూ ఉంటారు. ఉమ్, కనుక ఎవరిని మేము చూడనివ్వు.
రహస్యకృతంగా చేసుకునేవి. అందరికీ కూడా చెబుతున్నాను, మేమింతే, పంది బురదలోనే దొర్లుతుంది, మేము ఇలానే ఉంటామంటే మీ కర్మ మీరు అనుభవించండి. కాదు ఇటువంటి ఇబ్బందులు మాకు వద్దు అనుకుంటే చక్కగా ఆ శ్లోకం దివ్య సింహాసనాసనం అనే శ్లోకాన్ని అందిస్తాను. ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటాను మినహాయిస్తే. లేదు మీ పరిసరాల్లో ఎక్కడైనా వారాహి, ఇప్పుడు మన అమ్మవారికి ఇప్పుడు శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి అంటే ధనవస్తు రూపంలో ఏదైనా సహకరించండి అంతే తప్పితే ఇక నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా పేరు ఇది, నా గోత్రం ఇది అనేటువంటి దాంట్లో వెళ్ళి ఆ ఒక్క కర్మ ప్రారంధానికి పూనుకోవద్దు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈయన ఏదో చెబుతారు అనుకుంటే మంచిది. మీకు కాస్త బుద్ధి జ్ఞానం అనేటువంటిది మీకు ఎవరికైనా ఉన్నట్లయితే మీ చిన్నప్పటి నుంచి మీ ఇళ్లలో ఎక్కడైనా ఈ వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అనేటువంటి బయట ఎక్కడైనా చేశారా, మండపం పెట్టి 10 మందిని పిలిచి చేశారా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి, మీకే అర్థమైపోతుంది. చెప్పకలేదు, మన వాళ్ళకి అర్థం కావాలంతా. శ్లోకం అమ్మవారిది ఈ 9 రోజుల పాటు శుభ్రంగా శ్లోకం చదువుకొని ఓ బెల్లం ముక్క నివేదన పెట్టి తినమని. అంటే దానివల్ల ఏంటి, అది రోజు చదువుకోవచ్చు. 9 రోజులనే కదండి, రోజు చదువుకోవచ్చు. అంటే కొంతమందికి అయ్యో మేము చేయలేకపోయామే, అసలు బాధే అక్కర్లా. ఈ దివ్య సింహాసనాసీనం అంటే ఏమిటి అర్థం అక్కడ, నేను ఏ వృత్తిలో అయితే ఉన్నాను, అది ఏదైనా కావచ్చు, కాక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, నేనున్నటువంటి వృత్తిలో దివ్యమైన సింహాసనం మీద నేను కూర్చోవాలి. అమ్మ నువ్వు ఎలా కూర్చున్నావో ఆ రకంగా నేను కూర్చోవాలి. చక్కగా సుఖవీణా లసత్కరాం సంగీత మాతృకాం వందే, నిన్ను ఎలా అయితే కనుక భాషిస్తున్నామో ఆ రకంగా నేను, నా చుట్టూతో నా పరివారం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉండేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు తల్లి, అంతే అని అర్థం. తెలుగులో మాట్లాడుకుంటే సంస్కృతంలో శ్లోకం అది. కాబట్టి ఆ ఒక్కదాన్ని ఆరాధించుకుంటూ ఉంటే చాలమ్మా. ఇవన్నీ ఏమి దాని జోలికి వెళ్ళి మాత్రం కర్మ ప్రారంధం వేరు, ప్రారంధ కర్మ వేరండి. ప్రారంధ కర్మ అంటే వాడికి ప్రారంధ కర్మరా అంటారు, అంటే చేసిన దానికి అనుభవించడం. కర్మ ప్రారంధం అనుభవించడం కోసం చేయటం. కాబట్టి అటువంటి వాటి దూరంగా ఉండి మనందరం క్షేమంగా ఉండాలి అని నాకు చాలా సంతోషం గురువు గారు. మాకు కాస్త కళ్ళు తెరుచుకున్నాయనే చెప్పాలి, తెలుసుకోవాలి అందరూ ఈ విషయం. మీరు అనుకున్నారేమో, మీరు మిమ్మల్ని అడగంగానే చెప్పారు 2 సంవత్సరాల క్రితం వరకు నాకు అవగాహన లేదండి అని చెప్పి. కానీ మన ప్రేక్షకులు ఉంటారు చూసారండి, వాళ్ళు కోడిగుడ్డ మీద ఏకలు అక్కడ దొరుకుతాయని చూసే రకాలండి, అనకూడదు. కానీ అంటే మంచి చెబితే వాళ్ళకి నచ్చదు. ఎందువలన, కాకరకాయ ఎలా ఉంటుందండి, చేదుగా, పంచదార తీయగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంతసేపటికి కూడా కుడితుట్లో ఎలుకలాగా ఆ ఒక్క అబద్ధాలు అప్రమాణాలు కరమైన ఆనంద జీవితంలోనే నడవడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప కాస్త జాగ్రత్త పడి అర్థం చేసుకొని మంచి జీవితంలోకి వెళ్దామనేటువంటి ఆలోచన వస్తే మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత కంఠశోష చేయక్కర్లేదండి. చక్కగా వివరించారు, తెలిసేలాగా చెప్పారు అందరికీ. ధన్యవాదాలు గురుగారు.